టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీఫైనల్స్ లో పూర్తిదాయక ప్రదర్శన చేసిన రోహిత్ సేన 68 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ను మట్టి కల్పించింది. వర్షం వల్ల ఆలస్యంగా మొదలై మధ్యలోనూ ఆగి సాగిన మ్యాచ్ లో మొదట భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. ఫామ్ ను కొనసాగిస్తూ రోహిత్ శర్మ 39 బంతుల్లో 57 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా సూర్యకుమార్ యాదవ్ కూడా 36 బంతుల్లో 47 పరుగులతో రాణించాడు. ఇంగ్లాండ్ బౌలర్స్ లో క్రిస్ జోర్డాన్ 3 వికెట్లతో భారత్ ను కట్టడి చేశారు. అనంతరం స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ 3 వికెట్లతో విజృంభించడంతో ఇంగ్లాండ్ 16.4 ఓవర్లలో 103 పరుగులకి ఆల్అౌట్ అయింది. ఇంగ్లాండ్ ఛేదన కొంచెం ధాటిగా మొదలవడంతో ఆరంభంలో భారత్ కు కంగారు తప్పలేదు. బట్లర్ దూకుడుగా ఆడటంతో ఇంగ్లాండ్ 3 ఓవర్లలో 26 పరుగులతో వికెట్లేమీ కోల్పోకుండా స్ట్రాంగ్ గా కనిపించింది. అయితే తర్వాతి ఓవర్ నుంచి ఇన్నింగ్స్ స్వరూపమే మారిపోయింది. చేంజ్ బౌలర్ గా వచ్చిన అక్షర్ బౌలింగ్ లో రివర్స్ స్వీప్ కు ప్రయత్నించిన బట్లర్ పంత్ కు దొరికిపోవడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. తొలి వికెట్ పడగానే భారత్ బౌలర్లు విజృంభించారు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ పేకమేడను తలపించింది. బుమ్రా 5వ ఓవర్లో సాల్ట్ ను బౌల్డ్ చేయగా తర్వాత అంతా స్పిన్నర్ల మాయాజాలమే. అక్షర్ తన తర్వాతి 2 ఓవర్లలోనూ 2 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ ను కోలుకోలేని దెబ్బతీశాడు. అతడి బౌలింగ్ లో బెయిర్స్టో బౌల్డ్ అవగా మొయిన్ అలీ స్టంపౌటై వెనుదిరిగాడు. అగ్నికి వాయువు తోడైనట్లు అక్షర్ కు కుల్దీప్ తోడవడంతో ఇంగ్లాండ్ ఓటమి వైపు వేగంగా అడుగులు వేసింది. బ్యాటర్లకు షాట్లాడే అవకాశం ఇవ్వకుండా తీవ్ర ఒత్తిడిలోకి నెట్టిన కుల్దీప్ వరుసగా శామ్ కరన్, బ్రూక్, జోర్డన్లను పెవిలియన్ చేర్చాడు. లివింగ్స్టన్ తో ఇంగ్లాండ్ చివరి ఆశ కూడా ఆవిరైంది. 20 బంతులుండగానే ఆ జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. బ్రూక్, ఆర్చర్ పోరాడకుంటే ఆ జట్టు 100 కూడా దాటిది కాదు. మ్యాచ్ కు ముందు వర్షం పడటం, తర్వాత కూడా వరుణుడు పలకరించే సంకేతాలు కనిపించడం, రెండో ఇన్నింగ్స్ లో డక్వర్త్ లూయిస్ పద్ధతి అమల్లోకి వచ్చే పరిస్థితి ఉండటంతో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అతని నిర్ణయం సరైందేనని చాటేలా భారత ఇన్నింగ్స్ ఆరంభమైంది. టోర్నీలో ఫామ్లో లేని కోహ్లీ 3వ ఓవర్లోనే 9 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వెనుదిరిగాడు. 4 పరుగులు చేసిన రిషబ్ పంత్ సైతం ఎంతసేపు నిలవలేదు. అయితే మరో ఎండ్లో కెప్టెన్ రోహిత్ మాత్రం ఫామ్ ను కొనసాగిస్తూ చక్కటి షాట్స్ ఆడాడు. స్కోరు వేగం పడిపోకుండా చూశాడు. హిట్మెన్ కు తోడిన సూర్యకుమార్ తన సహజ శైలిని విడిచిపెట్టి పరిస్థితులకు తగ్గట్లు ఆచితూచి ఆడాడు. 8 ఓవర్లలో 2 వికెట్లకు 65 పరుగులతో ఉన్న దశలో వర్షం వల్ల మ్యాచ్ ఆగగా విరామం తర్వాత పిచ్, అవుట్ ఫీల్డ్ బాగా నెమ్మదించడంతో పరుగుల వేగం పడిపోయింది. అయితే కొన్ని ఓవర్ల పాటు ఓపిక పట్టిన రోహిత్, సూర్య తర్వాత షాట్లకు దిగారు. లివింగ్స్టన్ బంతికి సిక్సర్ బాది రోహిత్ స్కోర్ బోర్డును కదిలించగా శామ్ కరణ్ వేసిన 13వ ఓవర్లో సూర్యకుమార్ 2 సిక్సర్లు, ఓ 4 కొట్టి ఇన్నింగ్స్ కు ఊపు తెచ్చాడు. అయితే తర్వాతి ఓవర్లో రషీద్ రోహిత్ ను అవుట్ చేసి భారత్ ను దెబ్బతీశాడు. కాసేపటికి సూర్య కూడా అవుట్ అయిపోయాడు. 14-17 మధ్య భారత్ 4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 22 పరుగులే చేస్తాయి. ఈ దశలో స్కోర్ 160 అయినా అవుతుందా అన్న సందేహాలు కలిగాయి. అయితే జోర్డన్ బౌలింగ్ లో హార్దిక్ 2 కళ్లు చెదిరే సిక్సర్లు బాది ఆ వెంటనే అవుట్ అవ్వగా జడేజా, అక్షర్ కూడా తలో చేయి వేయడంతో స్కోర్ 170 దాటింది.